ఖమ్మం జిల్లా మధురలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు కొత్త మెనూలు లాంచ్ చేశారు. కార్యక్రమంలో భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 6,000 మంది ఉద్యోగస్తులకు నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత. ఇంకా క్యాలెండర్ పెట్టాం. చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానే అతనికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇది మన బిడ్డలు మనం తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని ఖాళీగా ఉంచితే అది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఇంజనీరింగ్ చదువుకోనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసో ఉద్యోగం రాక తిరిగి వెనక్కి వచ్చి ఊళ్ళల్లో 100 రోజులు పనికి పోతున్నాం, లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే అందులో సప్లయర్స్ గా పోతా ఉంటే ఏ సమాజానికి కూడా అది మంచిది కాదు అని గట్టిగా నమ్ముతున్నాం. అందుకే చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతోనే మేము అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ముందుకు పోతాం. స్నేహితులారా, అందుకే ఆలోచించే దీనిని ముందుకు తీసుకొని పోయే క్రమంలో మీ అందరి సహకారం, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఈ బిడ్డల పైన, ఈ పాఠశాల పైన, ఈ ప్రభుత్వం పైన కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ వేడుకుంటున్నాను. నేను చేసే మంచి పని, ప్రతి మంచి పని ఈ సంకల్పానికి బలం చేకూరాలంటే మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి. పాఠశాలను సంపూర్ణంగా నిర్మించడానికి నిధులు లేకపోయినా అక్కడ నిధులు పోగేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ముందుకు పోయే క్రమంలో మరి చాలా అంశాలు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అటువంటి వాటికి కూడా ఈ ఆశీస్సులు కావాలి. నేను సాధించడానికి ఏ ఇబ్బందులున్నా ఇన్ని వేల మంది తల్లిదండ్రులు, లక్షల మంది తల్లిదండ్రులు ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళు మీరు ఇచ్చేటువంటి బలంతో మేము అనుకున్న సంకల్పాన్ని సాధిస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈయన చదువుకునే ప్రతి బిడ్డ గొప్ప పౌరుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభ ఆశీస్సులు ఈ ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.